25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ శాంటోస్ అనే పోర్టు నుంచి, బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది. ఇంకా లిక్కర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాష్ట్రంలో మధ్య మేరులో పారుతా ఉంది. అదే కనుక ఈ సంఘటన ఇదే బయటకు వచ్చుంటే అసలు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్బి క్రైమ్ రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి, చాలా మటుకు ఏమో మంత్రిత్వ శాఖలు చెప్తున్నాయి, సామాజిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మొత్తుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము. పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ కోసం, తమ పార్టీ నాయకుల కోసం వ్యవస్థలని, ముఖ్యంగా కొన్ని పోలీసు వ్యవస్థ లాంటివి, వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాయో మనందరికీ తెలుసు. వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి విధానాన్ని అన్ని వ్యవస్థల్లోనూ కూడా చొప్పించి మరి ఏ విధంగా దాచుకున్నారో తెలుసు. హైకోర్టు కొన్ని వందల సార్లు మొట్టుకాయలు వేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాలంటీర్లని రాజకీయ ప్రచారానికి ఉపయోగించకూడదు అని అన్నప్పటికీ కూడా విచ్చలవిడిగా ఇటు వాలంటీర్లు, ఇటు వైసీపీ పార్టీ నాయకులు కూడా వారిని తమ ప్రచారంలో భాగం చేసుకోవడము, దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకున్న, ఎలక్షన్ కమిషన్ వారు చర్యలు తీసుకున్నటువంటి అధికారులు మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులు కూడా ఏమాత్రము ఎలక్షన్ కోడ్ని పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి విషయాలు దాదాపు ప్రతిరోజు మనం పత్రికల్లో, మీడియాలో చూస్తున్నాం. మొదటి నుంచి కూడా 2019 ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, అరాచకం పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మేము పదే ఎన్నోసార్లు చెప్తూ వచ్చాము, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోయాయి, డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. విచ్చలవిడితనంతో, పోలీసుల నిర్లక్ష్యంతో, ప్రభుత్వ అధికారుల రాష్ట్రాన్ని కూడా నార్కోటిక్స్ శాఖ ఉంటుంది, వారు కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఈరోజు పొద్దున కూడా ఒకటి చూసాము, 250 కేజీల గాంజాని పట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో. నిన్న రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదిపేసినటువంటి సంఘటన చూసాం. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ శాంటోస్ అనే పోర్టు నుంచి, బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది. ఆ వార్త చూడడంతో ఒకసారి నిజంగా అందరూ ఉలిక్కి పడ్డారు. ఇంత పెద్ద ఎత్తున 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ పేరు, దాంట్లో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉండడం అనేది ఆ టెస్టులో పాజిటివ్గా తేలింది అనేది సిబిఐ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో, పోలీసులు కానివ్వండి, నార్కోటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా? ఢిల్లీలో ఉన్న సిబిఐ వారికి ఇంటర్పోల్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ని పట్టుకొని వాళ్ళు 19వ తారీఖు ఫ్లైట్ ఎక్కి అధికారులు కిట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ని తెరిచి టెస్ట్ చేస్తే దాంట్లో టెస్ట్ పాజిటివ్గా రావడం జరిగింది. అక్కడి నుంచి అదే కనుక ఆ వార్త కొద్దిగా ఆలస్యమైనా లేదా అంత పెద్ద ఎత్తున ఆ డ్రగ్స్ ఈ రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటే ఇప్పటికే దాదాపుగా పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కూడా, స్కూల్స్, కాలేజెస్ ఎక్కడ చూసినా విద్యార్థులకి, అలాగే అలవాటు ఉన్నటువంటి వారందరికీ కూడా, సామాన్యులకు కూడా గంజాయి దాదాపుగా చాలా ఎక్కువ దొరుకుతున్నాయి, డ్రగ్స్. కానీ ఇంకా లిక్కర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాష్ట్రంలో మధ్య మేరులో పారుతా ఉంది. అదే కనుక ఈ సంఘటన ఇదే బయటకు వచ్చుంటే అసలు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ పోలీసు శాఖ, అలాగే నార్కోటిక్స్ స్టేట్ శాఖ ఏదైతే ఉంటుందో వారి నిర్లక్ష్యంతో స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, సామాన్య ప్రజలకి అందేవి కదా. అంటే ఇదేనా రాష్ట్రానికి ఉండాల్సినటువంటి బాధ్యత? అందువల్లే కదా ఈ రోజున చాలా స్పష్టంగా నివేదికలు ఎన్నో ఎన్సీఆర్బి క్రైమ్ రిపోర్ట్లు కూడా చెప్తూ ఉన్నాయి, చాలా మటుకు ఎన్నో మంత్రిత్వ శాఖలు చెప్తున్నాయి, సామాజిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మొత్తుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము,
విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టు చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా, మరి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది.